వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ బలోపేతంపై ఫోకస్ చేశారు. ఇందులో భాగంగా వరుసగా జిల్లాల నేతలతో భేటీ అవుతున్నారు. ఇవాళ ప్రకాశం జిల్లా నేతలతో ఆయన సమావేశం కానున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన వైసీపీ నేతలతో తాడేపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జగన్ భేటీ అవుతారు. మున్సిపల్ చైర్మన్లు, స్థానిక సంస్థల నేతలు పార్టీ నేతలతో భేటీ కాబోతున్నారు. ప్రకాశం జిల్లా నేతలకు త్వరలో నిర్వహించే ప్రజా పోరాటాలపై దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మున్సిపల్ చైర్మన్లు, స్థానిక సంస్థల నేతలు, పార్టీ నేతలతో మాజీ సీఎం వైఎస్ జగన్ భేటీ కాబోతున్నారు. ప్రకాశం జిల్లా నేతలకు త్వరలో నిర్వహించే ప్రజా పోరాటాలపై దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రమేష్ ఫోన్ లో ఉన్నారు. రమేష్, చెప్పండి. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి వైసీపీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా హాజరవుతూ ఉన్నారు. ప్రధానంగా జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలపైన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. అదేవిధంగా ఈ నెల 13వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులకు న్యాయం చేయాలంటూ ఆందోళన కార్యక్రమాలు కూడా పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా కూటమి ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే రైతులకు ప్రతి ఏటా 20,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తామంటూ ప్రకటించింది. కానీ అధికారంలోకి వచ్చి 6 నెలలు పూర్తవుతున్నా ఇంతవరకు రైతులకు ఆర్థిక సాయం విషయంలో కానీ, ఇన్పుట్ సబ్సిడీ విషయంలో కానీ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఈ నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చే క్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వాలి, ర్యాలీలు ఇవ్వాలని కూడా నిర్ణయించింది. ఇక ఈ అంశానికి సంబంధించి కూడా ఈ రోజు ప్రకాశం జిల్లా నేతలతో జరిగే సమావేశంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చర్చించబోతున్నారు. ఇక ప్రకాశం జిల్లాలో మొన్నటి వరకు పార్టీలో కీలకంగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇటీవలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన జనసేన పార్టీలో కూడా చేరినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో జిల్లాలో గతంలో ముందుండి బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీని నడిపించారు. ఇప్పుడు ఆ నాయకత్వ బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే అంశానికి సంబంధించి కూడా ఈ భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రకాశం జిల్లా నేతలకు కొంత నాయకత్వం వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే జిల్లాలో పార్టీని ముందుకు తీసుకువెళ్లే నేత ఎవరు, అదేవిధంగా ఎవరి ఆధ్వర్యంలో పనిచేయాలి, ఈ అంశాలను, అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ వీడిన తర్వాత జరిగినటువంటి పరిణామాలపైన కూడా ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంటుంది. మొత్తంగా చూస్తే మాత్రం ఇటు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఒకవైపు కార్యాచరణ చేపడుతూనే, మరోవైపు జిల్లాలో పార్టీని బలోపేతం చేసే దిశగా తీసుకోవాల్సినటువంటి చర్యలకు సంబంధించి కూడా పార్టీ శ్రేణులకు, పార్టీ నేతలకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేయబోతూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్.